పేద మధ్య తరగతి పిల్లలకు చదివే హక్కును కల్పించాలంటే ఫీజుల నియంత్రణ చట్టం అవసరమేనని శాసనమండలి సభ్యులు ఆచార్య కోదండరాం అన్నారు. ప్రైవేటు విద్య సంస్థలలో ఫీజుల నియంత్రణకై చట్టం చేయాలి అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ, నవోదయ లాంటి విద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఏర్పాటు చేస్తే ఎంతోమందికి మేలు జరుగుతుంది. ఇక్కడుండే చాలామందికి వచ్చే తక్కువ ఆదాయంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివించలేని పరిస్థితి. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం అవసరం. దీంతోపాటు ఓ బోర్డును కూడా ఏర్పాటు చేసి అమలును పర్యవేక్షించాలి. అందరూ చదివే హక్కును మనమే కాపాడుకోవాలి. గతంలో అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించే అవకాశం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉంది అన్నారు. తల్లుల సంఘం స్టేట్ కన్వీనర్ ని ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎందుకు మేము ఇక్కడ ప్రజా సంఘాల నుంచి అండ్ ఎన్జిఓస్ నుంచి ఎందుకు సమావేశమయ్యంటే ప్రైవేట్ ఫీజుల నియంత్రణపై ఒక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతుల కల్పన మన పాపులేషన్ కి తగ్గట్టు స్కూల్ సరిపోక వాళ్ళు ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. కానీ అక్కడ ఫెసిలిటీస్ లేకనే వెళ్తున్నారు. మా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక ఆలోచనతో తల్లి ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తుంది. కానీ ఆ ఆలోచనని బిజినెస్ గా చేసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. సో ఫీజులు ఎవరి ఇష్టం ఉన్న రీతిలో ఫీజుల్ని పెంచేస్తున్నారు. సో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు. ఇది ఒక పబ్లిక్ డిమాండ్. ఈ రోజు ఒక సంఘాల సమావేశము, ప్రెస్ మీట్ కాదు ఇది. ఇది ఒక ప్రభుత్వం 90% తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు ఫీజు మీద. సో ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఫీజుల నియంత్రణ మీద ఒక చట్టం తీసుకురావాలి. దాని ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయాలి. లేకుంటే రానున్న నెక్స్ట్ లో ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపట్టే పరిస్థితుల్లో ఈనాటి సమావేశం వెళ్తుందని తల్లుల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నారు. నా పేరు గంజి వేణుగోపాల్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడిని. ఈరోజు మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలను నియంత్రణలో పెట్టలేక విచ్చలవిడిగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటున్నాయి. అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఈరోజు పంజాబ్ కావచ్చు, కేరళ కావచ్చు, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఆ రాష్ట్రాలలో ఫీజు నియంత్రణ చట్టాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎల్కేజీ పిల్లానికి కూడా ఈరోజు లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు బీటెక్ ఫీజులు ఏవైతే ఉన్నాయో ఎల్కేజీ పిల్లలకు కడుతున్నారు. ఇది అనేది చాలా దారుణమైన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత్రణ తేవాలి. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఫీజులు కట్టలేక ఈరోజు చాలా అవస్థలు పడుతున్నారు. మేము 2015 నుంచి కూడా ఈ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టినాము. 2017లో తిరుపతిరావు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రైవేటు పాఠశాలలను మరియు తల్లిదండ్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఆ కమిటీ రద్దయింది. మేము ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తేవాలి, దాన్ని ఒక పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దాని మీద ఈరోజు ఏదైతే 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చినప్పటికీ కూడా విద్యాకు చట్టంలో కూడా ఇదే రాసింది. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఈ యొక్క నిబంధనను ఎక్కడ కూడా పాటించడం లేదు. ఎందుకంటే మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆమ్దాని అనేది లేదు. కానీ 25% ఫీజు కూడా ఏదైతే 25% ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలనో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రైవేట్ వ్యవస్థని రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటే ఇంకా బాగుంటుందని మా ఒక డిమాండ్.